నాకు సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా కూటమితో పెట్టుకొని నేను సామర్థ్యాన్ని సంపాదించుకున్నాను. మాకు బలం లేదు అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు ఒక పక్క. మళ్ళీ 15 ఏళ్ళలో 40 ఏళ్ళలో ప్రస్థానం ఉన్నటువంటి పార్టీలను మనం నిలబెట్టామని చెప్పేసి మరొక పక్క చెప్తున్నారు. ఈయన మాటలను ఎలా చూడాలి? ఒకటి గతిరేనమ్మకి మతిరేని మొగుడు ఒకటి, లేకపోతే ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు. ఈ రెండు సామెతల యొక్క సారాంశం. తర్వాత నేను ఎప్పుడు చెప్పే ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్న ఏకైక గనుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. అంచేత ఆయన గురించి తెలుసో తెలియకో అందరూ ఒక అపోహలో, ఆయనతో ఏదో అయిపోతుందని ఒక భ్రమలో, ఆయన వల్లనే కూటమి అన్న ఒక అపోహలో కూటమి కట్టింది. బీజేపీ వాళ్ళు కూడా తెచ్చి నెత్తికి పెట్టి ఉనికి లేని బీజేపీకి నెత్తి కల్పించిన బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యనో చూసుకోండి, రాష్ట్ర సమస్య అన్న దగ్గర వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి అసలు ఏమీ తెలియదు అన్నదానికి ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్. డబ్బులు తెచ్చి తప్పట్లు కొట్టుకుంటే స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తున్నారు. అలాగే వైజాగ్ రైల్వే జోన్ కిరండోల్ లైన్తో సంబంధం లేకుండా మన నెత్తికి ఒక పుతులి ఇచ్చినట్టు ఇస్తే వీళ్ళు మేమే చేసామని ప్రగల్భాల బేగాలు పోయే స్థాయి. అంటే వీళ్ళకి ఏం అవగాహన లేదని అర్థం. మూడోది, ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బీజేపీతో ఏమీ కాదని తెలిసి ధర్మపోరాట దీక్షలు చేసి కూడా మళ్ళీ పొత్తుకుపోయారంటే రాష్ట్ర సమస్యల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కన్నా మా స్వార్థ ప్రయోజనాలు, మా అధికారమే పరమావధి జస్టిఫికేషన్ అన్న కాన్సెప్ట్కి వీళ్ళందరూ ఊళ్ళు పంచుకోవడానికి అందరూ ఒకటి అవుతారన్న దగ్గర వీళ్ళు నిలువెత్తు నిదర్శనం. ఇందులో ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ ఇంకొకసారి తన నిస్సహాయ స్థితిని, తన చేతకాంతానాన్ని ప్రజలకి వాస్తవానికి దగ్గరగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎందుకంటే పేపర్లు ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, పేపర్లు లేకుండా మాట్లాడమంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అవగాహన తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అధికారం గేటు దాటనివ్వనన్న వాళ్ళకి గేటుకి ఇప్పుడు చూడు, మనకి యూట్యూబ్లో కొన్ని వస్తుంటే చూడండి, పడాలమని కొట్టేసి పారిపోతుంది సెల్లి. వెళ్ళి కరెక్ట్గా నాన్న వెనకాల కూర్చుంటుంది. ఇలాగా కూర్చుంటే ఏమవుతుంది, ఇటు వస్తాడు పరిగెట్టుకొచ్చి కొడదామని వచ్చి ఇలా అనుకుని అబ్బా నాన్న పక్కన ఉందని వెళ్ళిపోతాడు. అలా ఇతనితో కానప్పుడు అవతలను కొట్టడానికో లేకపోతే అవతలను ఓడించడానికో చంద్రబాబు గారి సంఖ్యెక్కితేనే కానీ ఆయనకి పని అవ్వలేదన్న విషయం ఆయన ఒక్కడికి తెలుసు. కానీ ఆ సామాజిక వర్గం కానీ లేకపోతే ఆయనకి సపోర్ట్ చేసిన సపోర్టర్స్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే అసలు విషయం కన్నా, ఎందుకంటే ద సరెండరింగ్ పాలిటిక్స్ని ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి కూడా వాళ్ళు 18 స్థానాలు ఇచ్చారు, వాళ్ళ ఓటు బ్యాంక్ని స్థిరత్వం చేసి చూపించారు. దగ్గర 21% ఓటు బ్యాంక్ ఇచ్చారండి ప్రజారాజ్యంకి. అండ్ అంటే నేను అంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. బట్ వాళ్ళు గెలిచిన 18 స్థానంలో వాళ్ళకి మోర్ మెజారిటీ రాకపోతున్నారు. బట్ ఇక్కడ ట్రాక్ రికార్డ్ చూడండి, 2%. నేను పార్టీ పెట్టాను, ఊగిపోయింది దానికి. తర్వాత ఇండిపెండెంట్గా నిలబడితే 5 నుంచి 6% మధ్యలో. ఇవాళ 6.77 కన్సాలిడేషన్. సో పెరుగుదల అన్న దగ్గర ఒకటి శంకనెక్కితేనే కానీ పని అవ్వదు అన్నది స్వగతం. ఈ స్వగతం ఈజ్ నథింగ్ బట్ క్షవరం అయితేనే కానీ వివరం తెలియకపోవడం. ఇప్పుడు పూర్తిగా అర్థమైన విషయం ఏంటి, మన రాజకీయ ప్రస్థానంలో మనతో ఏమీ కాని దగ్గర 4 అబద్ధాలాడు ఢిల్లీ అమిత్ షా నరేంద్ర మోడీ నాకు అలా నీకు ఖుషీ సినిమాయే ఇతను అనుకున్నవన్నీ అవతల వాళ్ళతో చెప్పిస్తుంటాడు. ఇప్పుడు 2 సినిమాలు జల్సా చూడండి, భయం టక్ టక్ అని కొట్టి నీకు టన్నులు కొద్దిస్తాం. భయం పడి సచ్చారు కాబట్టి భయంకి విరుగుడు ఏంటంటే కలిసి పోరాటం చేసి అధికారం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన తట్టుకోవడం మన వల్ల కాదు, ఇది భయం ఒరిజినల్. రెండో అలాగే అలా సినిమాలో వీడితో దెబ్బలు తిన్నాడు చెప్తుంటాడు చూడండి, జయా మాలూమే క్యా వాజ్పేయి మాలూమే క్యా. అలా వీళ్ళు కూడా సేమ్ పకోడీ కబుర్లు, వాజ్పేయి తెలుసు నరేంద్ర మోడీ తెలుసు అని. నరేంద్ర మోడీ ఏంటంటే అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు. నేను అనే వ్యక్తిని నిలదొక్కుకోవాలన్నప్పుడు భస్మాసుడు హస్తంలో ప్రతి ఒడి బుర్ర మీద కాలేసిపోతాడు. అది నేను నువ్వు తెచ్చావు కాబట్టి మనకు అధికారం వచ్చింది, అయితే కూటమిలో లేకపోతే మనకు అధికారం లేదు కదా. ఎన్డీఏలో మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ నుంచి చేయూత పథకం లేకపోతే లేదు కదా. చేయూత పథకానికి కర్త కర్మ క్రియవాడు, దాని పైన కంప తగిలించింది ఎవడు రాష్ట్రానికి, కంప వదిలించుకున్నాం కదా. ప్రాంత పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీ అవుతుందో అవదో, మనం ఇలా ఉన్నాం లోపల. పోలవరం నువ్వు కట్టాలి కట్టు, మేము కట్టం, బేగాల బోర్డే గత ప్రభుత్వంలో. వైజాగ్ రైల్వే జోన్, దీంతో ఉన్న రైల్వే జోన్ ఇస్తేనే మాకు కావాలైతే వద్దు, అవమానాలు భరిస్తాం. ఇది పోరాట పట్టింపు. కానీ ఇక్కడ అవకాశవాద రాజకీయాలకి అవగాహన లేకపోయినప్పుడు తెచ్చుకునే బేగాలు ఎలా ఉంటాయి, సరౌండింగ్ పాలిటిక్స్, సరెండరింగ్ పాలిటిక్స్. సరౌండింగ్ పాలిటిక్స్ రీడ్ చేస్తే నేపథ్యం. సరెండరింగ్ పాలిటిక్స్ అంటే నువ్వు ఏం చేసినా పర్లే, నాకు అధికారమే కావాలి, నాకు చార్టెడ్ ఫ్లైటే కావాలి, నాకేమో హెలికాప్టరే కావాలి, నేను ఎక్కడైనా తిరగడానికి. ఇవన్నీ స్వార్థాలు. ఈ స్వార్థాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని మీతో అధికారంతో ఏదో చేద్దాం అనుకున్న